गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। श्रीं श्रीं कैलह्रीं हसकलह्रीं सकलह्रीं श्रीं। श्रीकृष्ण श्याम कमलनयना दत्तात्रेयाय शरणं मम। నాటు కోసుకో. ఈ సిద్ధాంతంలో భారతీయులు ప్రపంచానికి అందజేయవలసినది, ఒకప్పుడు అందజేసినది, రాబోయే తరాలలో చాలా ప్రముఖ పాత్ర వహించబోయేది ఏమిటి అంటే ఆకాశంలో నాటుకోవటం. భూమి మీద నాటుకోవటం మనకు తెలుసు కదా. భాగవతం అంతా కూడా, ఆధ్యాత్మికత అంతా కూడా ఆకాశంలో నాటుకోవటం, ఆకాశంలో సేద్యం చేయటం, కృషి చేయటం, అగ్రికల్చర్. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఈ చెట్టు మూలము ఆకాశంలో ఉంది, వేళ్ళు కిందకి వచ్చాయి అని భగవద్గీతలో చెప్తాడు 15వ అధ్యాయంలో. అది కల్పన కాదు, నిజంగా జరిగేదే. అది ఎలా నాటుకుంటాము అనేది నేర్చుకోవటానికి కావలసినటువంటి విద్య ఇది. ఇంత మొదటిది ఆచరణ యోగ్యమైనటువంటి సూత్రాలలో, మీ వర్క్ బుక్స్ లో, వర్క్ షాప్ లో మీరు రాయవలసింది ఏమిటి అంటే ఆధ్యాత్మికత అనగా ఆకాశములో అగ్రికల్చర్. ఇంకేంటి?
కృషి చేయి, నాటు కోసుకో. భౌతిక జగత్తులో మీరు భూమిలో ఎలాగైతే విత్తనాలు నాటి కాలములో కోసుకుంటారో, ఆకాశములో కూడా మనము విత్తనాలు నాటి కోసుకుంటూ ఉంటాం. దాన్నే ఇంగ్లీష్లో ఆకాశిక్ రికార్డ్స్ అంటాం. మన భాషలో చిత్రగుప్తుడి చిట్టాలు అంటాం. చిత్రముగా గుప్తమై ఉంటాయి అవి. చిత్రగుప్తుడు అంటే అర్థం అది అదొక మనిషి పేరు కాదు, అది మన జీన్స్. విత్తనంలో చెట్టు ఎలాగైతే నిబిడీకృతమై ఉంటుందో, ఆకాశంలో మనది అంటూ ఒక స్థలం ఉంటుంది. వెబ్సైట్స్ అని ఇప్పుడు చెప్పుకుంటున్నాం చూసారా, ఆకాశంలో ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి మన పేరు మీద ఒక స్థలం కేటాయించబడి ఉంటుంది అనంత కాలములో. ఇంకక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. అంతేత అక్కడ ఏదైనా మార్చేస్తే ఇక్కడ మారిపోతుంది. ఆ విద్య మనం నేర్చుకోబోతున్నాం. ఆకాశములో అగ్రికల్చర్ చేయడం, విత్తనాలు నాటుకోవటం. మరి ఆకాశంలో విత్తనాలు ఎలా నాటుకుంటాం మనం? అక్షరముల ద్వారా. ఈ అక్షరాలని ఎప్పుడు నాటాలి? భూమి మీద వర్షాకాలంలో నాటుతాం. మరి ఆకాశంలో ఎప్పుడు నాటుతాం? దానికి కూడా ఒక టైం ఉండాలిగా. ఎక్కడైనా ఉందా అది టైము? నిన్న అక్కడ ఆగింది బండి, అందుకని ఇదంతా చెప్తున్నా. నిన్న భాగవతము ఇది చెప్పబోతూ ఆగింది. అంచేత ఎలా నాటుకుంటాం ఆకాశంలో, ఎప్పుడు నాటుకుంటాం, ఏ కాలంలో నాటుకుంటే చెట్లు లేకపోతే విత్తనాలు ఫలిస్తాయి, సంధ్యావందన కాలము, ఇంకా నవరాత్రుల సమయము, ఇంకా అంత్యకాలే చ మామేవ స్మరన్ముక్త కలేవరం. నిద్రపోయాం అంతకాలంలో. నిద్రపోయే ముందు కాలము చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భాగవత శ్రవణ విధానములో ఈ సప్తరాత్రి సాధనలో మనం చేయబోయేటప్పుడు నచికేతుడు యమధర్మరాజుని అడిగినటువంటి సిద్ధాంతములు ఇవన్నీ కూడా నిద్రపోయే అతి స్వల్పమైనటువంటి కాలంలో వచ్చేస్తాయి. గంటలు ఏం నాటుకోం మనం. నాటడానికి ఎంత టైం పడుతుంది? మొత్తం పొలాన్ని గబగబగబ నాటేయచ్చు. ఇది భాగవతంలో చెప్పబడుతున్నది. అంచేత ఇది మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి. ఆకాశములో నాటుకునేటటువంటి విద్య, దానినే పర్జన్యము అన్నాడు భగవద్గీతలో. ప్రాణము అంటాం మనం మామూలు భాషలో, వాడుక భాషలో ప్రాణశక్తి. దీనిని 3 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ప్రేతయూని నుంచి ముక్తుడు అవటానికి కావలసినటువంటి భాగవత కథ గోకర్ణుడు దుందకారికి చెప్పాడు. మృత్యువాతపడేటటువంటి మర్త్యుని యొక్క భాగవతి కథా శ్రవణము శుక మహర్షి పరీక్షిత్తుడికి చెప్పాడు. దేవర్షి నారదుడు భక్తిని, జ్ఞానమును, వైరాగ్యాన్ని భూమిలో మళ్లీ పునరుద్ధరించడానికి కావలసినటువంటి టెక్నిక్స్ సనకాదులు నారదుడికి చెప్పారు. ఇది కాకుండా రేపు మార్గశిర మాసములో వేరొక భాగవత కథ మొదలవబోతోన్నది. ఇదివరకు ఎప్పుడూ జరగనటువంటిది. దానికి మనం పునాదులు వేస్తున్నాం. మరి మీరు ఇది కనుక నేర్చుకోగలిగితే, ఇప్పుడు చెప్తున్న దాన్ని కనీసము ఆ వర్క్ బుక్లు జాగ్రత్తగా కనుక మీరు తయారు చేసుకోగలిగితే చాలా చమత్కారాలు జరగవచ్చు. పాసిబిలిటీ ఉంది. దానిని అర్థం చేసుకోవటానికి మీకు అర్థం అవలసింది ఏంటంటే ధ్యాన విధానం యొక్క రహస్యం ఏమిటి.
చాలా మందికి తెలియదు, కళ్ళు మూసి కూర్చుంటారు తప్ప అసలు ధ్యానం మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది తెలియదు. చాలా సులభమైనటువంటిది అది. మనము కోరికలు తీర్చుకోవటానికి ఏ ప్రక్రియను ఉపయోగిస్తామో ఆ ప్రక్రియే ధ్యాన విధానము. ముందేంటి, అసలు ముందు కోరిక స్పష్టంగా ఉండాలి మనకి కదా. ఆ కోరిక గురించి నిరంతరము ఆలోచిస్తూ దానికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కల్పించుకుంటూ వెళ్తూ ఉంటే అది జరిగిపోతుంది. పద్ధతి ఇది. ముందు కోరిక చాలా స్పష్టంగా ఉండాలి. మంచి జరగాలి మాస్టారు అంటారు చాలా మంది. ఏం మంచి జరగటం అంటే? కోరికనే విధానం అది కాదు, స్పష్టంగా ఉండాలి, చాలా స్పష్టంగా ఉండాలి కోరిక. మంచి ఎవరికి జరగాలి, ఎలా జరగాలి, ఏ రూపంలో జరగాలి, ఇవంతా కూడా మీరు ఆలోచించకుండా అందరూ సుఖంగా ఉండాలి అంటే ఒకడికి చల్లగాలి వేస్తే సుఖం, ఒకడికి వేడిగాలి వేస్తే సుఖం. ఇద్దరు ఒకే చోటు ఉన్నారు. ఇప్పుడు ఆవిడికి సుఖం చల్లగా ఉంటే వేడిగా ఉన్నవాడికి నచ్చదు, వేడిగా ఉన్నవాడికి మరి అలా. ఇప్పుడు ఇంచేత స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి మీకు అసలు ఏం కావాలి. ఇంకోటి ఏంటి మీకు గుర్తుంచవలసింది, విశ్వవిద్యాలయములో చదువుతున్నటువంటి స్టూడెంట్ వాడి చదువు గురించి మాత్రమే ఆలోచిస్తాడు, అంతే కదా. మిగతా దాని గురించి ఆలోచించడు. విశ్వము అనేటటువంటి ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మనము మన ఆధ్యాత్మిక ఉన్నతి గురించి మాత్రమే ఆలోచించాలి తప్ప మిగతా విషయాల గురించి ఆలోచించకూడదు. అక్కడ కుటుంబము, స్నేహితులు అది ఏం లెక్కుండదు. దాని గురించి మీరు వది కాకండి. ఎవరి దారి వాళ్ళది. ఎవరు రైటో కూడా మనకి తెలీదు, ఎవరు తప్పో తెలీదు, ఎవరు ఒప్పో తెలీదు, మనకు అనవసరం కూడా. జడ్జ్ నాట్ దట్ ఈ బి జడ్జ్. నువ్వు నిర్ణయించుకో, రేపు నిన్ను ఎవడో నిర్ణయిస్తాడు. వద్దు మనకి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎవరి ధ్యాన పద్ధతి వాళ్ళది, ఎవరి ఆధ్యాత్మిక జీవితంలో ముందు వెళ్లే పద్ధతి వాళ్ళది. మంత్రాలు కావచ్చు, యంత్రాలు కావచ్చు, ధ్యాన పద్ధతులు కావచ్చు, దేనిని కూడా మీరు కించపరచకండి. అన్ని కరెక్టే. ఆ కాలాలలో ఆ వ్యక్తులకి ఆ పద్ధతులు కరెక్టే. దీన్ని మనసులో ఉంచుకుని ఈ భాగవతము చదువుతున్నప్పుడు నిన్న ఎంతవరకు వచ్చాం మనం, గుర్తుందా ఎవరికైనా? వందనము వద్దకి వచ్చాం మనం. వందనముతో మొదలయ్యి భాగవతము వందనముతో ఆగిపోతుంది. వందనం అన్నది 5వ భక్తి. ఇది కూడా మళ్ళా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మొత్తం భాగవతము కూడా 9 రకాలైనటువంటి భక్తుల గురించి చెప్తుంది. శ్రవణ భక్తి, గట్టిగా చెప్పండి, కీర్తన భక్తి, స్మరణ భక్తి, పాదసేవన భక్తి, వందన భక్తి, అర్చన భక్తి, దాస్య భక్తి, సఖ్య భక్తి, ఆత్మనివేదన భక్తి. భక్తి 9 రకాలు. ఇందులో వందనము మధ్యన ఉన్నది. మొదటి వందనముతో 1 నుంచి 4 వరకు దాటేస్తాం. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము దాటేస్తాం. 2వ వందనంలో అటువైపు ఉన్న 4 దాటుతాం. అర్చనము, దాస్యము, సఖ్యము. ఇది గుర్తుంచుకోండి. అంచేత మీకు ఒక స్కేల్ ఇవ్వబడింది. మీ యొక్క భక్తి ఏ స్థాయిలో ఉన్నదో దీన్ని బట్టి తెలుస్తుంది.
ఈ స్కేల్ మర్చిపోయాం మనం, ఈ స్కేల్ విరక్కొట్టేసుకున్నాం మనం. శ్రవణ భక్తి అంటే ఏంటి? గురువు చెప్పింది చేసేటటువంటి భక్తి, వినేటటువంటి భక్తి కాదు, వింటం కాదు, చెయ్యటం, ఆచరించటం. కీర్తన ఏంటి? కీర్తన ఏ గురువు? ఎక్కడున్నాడు జగద్గురువు? ఎక్కడున్నాడు జగద్గురువు? మీ మానసిక స్థితి ఎలా ఉండాలి అంటే కళ్ళు మూసుకోగానే ఆ గురువు దగ్గర ఉండాలి. బాహ్య జగత్తులో ఉన్నటువంటి గురువు కేవలము నిన్ను చేయపట్టుకుని ఆ గురువు దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటి పనిముట్టు మాత్రమే, అంతకంటే ఏమీ చేయలేడు బాహ్య జగత్తులో ఉన్నటువంటి గురువు. ఎందుకంటే వాడు బయటే ఉన్నాడు. నీ యాత్ర అంతర్గత యాత్ర. అంచేత మన మనస్సులో అది గుర్తుంచుకోండి. మొట్టమొదట ఏమిటి అంటే శ్రవణ భక్తి అంటే నువ్వు ఏమి చెప్తావో అది చేస్తాను. ఎవడు చెప్పాలి నీకు? ఆ లోపల ఉన్నటువంటి గురువు చెప్పాలి. ఇన్నర్ వాయిస్, గాంధీ గారు అంటూ ఉండేవారు, లోపలి గొంతుగా. ఇది ముందు మీరు నేర్చుకోవాలి. ఇది ఎంతమందిలో ఉంది మనకి? ఇది రావాలి ముందు. అప్పుడు మీరు మొదటి భక్తి యొక్క మొదటి చరణములోకి ఇంకా ప్రవేశిస్తున్నారు మీరు. దాన్నే మనం ఏం చెప్పుకున్నాం? శిష్యస్తేహం షాధిమాంతాం ప్రపన్నం. నేను నీ శిష్యుడను, నువ్వేం చేయాలో చెప్పు, నువ్వు చెప్పింది నేను చేస్తాను. ఎవరు చెప్పాలి? లోపల ఉన్నటువంటి ఆ గురువు చెప్పాలి. అది రానంత వరకు ఇది అడుగుతూ ఉండటమే మీరు. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం శిష్యస్తేహం షాధిమాంతాం ప్రపన్నం అడిగాక బయటకు వస్తారు మీరు. ధ్యానం చేసుకున్న తర్వాత కంటిన్యూస్ గా ధ్యాన స్థితిలో ఉండకూడదు. మీరు ఎప్పుడో గుర్తుంచుకోండి, 20 నిమిషాల కంటే ఎక్కువ ధ్యాన స్థితిలో మీరు ఉంటే కాంటాక్ట్ అయినా రావాలి, లేకపోతే మీరు జంతు స్థితిలోకైనా వెళ్ళిపోతారు. ఓవర్ డోస్ పనికిరాదు. మందు చాలా బాగుంది అని చెప్పి మందు ఓవర్ డోస్ అవుతే ఏమవుతుంది? అదే ఇక్కడ అవుతుంది. ధ్యానము ఎప్పుడు కూడా 20 నిమిషాలు మించకూడదు. ఏదైనా గురువు నీ చేత అంతకంటే ఎక్కువ చేస్తే అది గురువు బాధ్యత, మీరు వరే కావద్దు. మీకు గురువు ఉండి ఆ గురువు మిమ్మల్ని ఇలా ఇలా చేసుకోండి అని చెప్పినప్పుడు నేను చెప్పింది మీరు వినక్కర్లే. ఎందుకంటే నేను గురువుని కాదు. భాగవతంలో చెప్పబడినటువంటి విషయాలు చెప్తున్నాను నేను మీకు. ఈ మందు బాగుంటుంది, ఈ మందు బాగుంటుంది, ఈ మందు బాగుంటుంది అని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాలి మీకు ఏ మందో వ్యక్తిగతంగా. అంతవరకు మీరేం చేయాలి? ధ్యానము 20 నిమిషాలు పొద్దున్న, 20 నిమిషాలు సాయంత్రం చేసుకుంటూ ఆ ధ్యానంలో ఏం చేస్తారు? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత. పిరికివాడిని నేను. ఎందుకు పిరికివాడిని? అసలు ఈ జగత్తు నశ్వరము, ఇవంతా ఎందుకు పనికిరాదు అని చెప్పినా నేను వదలలేకపోతున్నాను. వదిలినా ఓ చెట్టును పట్టుకుని వెళ్లాడతాను, ఓ ఆశ్రమాన్ని పట్టుకుని వెళ్లాడతాను. ఏదైతే ఏమైంది? వెళ్ళటమే కదా. ఇక్కడ క్రిటిసిజమ్స్ గురించి నేను మాట్లాడటం లేదు. మనం ఇంకోళ్ళని కించపరచడానికి నేను చెప్పటంలే. ఈ శరీరం ఉన్నంత వరకు నీకు అడ్రస్ ఉండాల్సిందేగా. సత్సాయిబాబా అంటే ఏ అడ్రస్ ఇస్తావు? పుట్టపర్తి అడ్రస్ ఇస్తావు. గణపతి సత్యనారాయణ స్వామి అంటే ఏ అడ్రస్ ఇస్తావు? తప్పదుగా అది. భౌతికంగా నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక అడ్రస్ ఇచ్చుకోవాల్సిందే. నువ్వు ఎక్కడా ఉండవు, తిరుగుతూ ఉంటావు, అదే నీ అడ్రస్. ఏంటి అడ్రస్ అంటే తిరుగుతూ ఉంటాడు, చెప్పలేం అక్కడ తిరుగుతూ ఉంటాడు. కానీ నీవు అనేది ఉంటావు నువ్వు. అర్థమవుతుంది కదా. అంచేత కార్పణ్య దోషోపహత స్వభావ. స్వభావం ఏంటి? ఋషులు చెప్తున్నారు, మహాత్ములు చెప్తున్నారు. ప్రతి జగద్గురువు యొక్క అంశ ఏం చెప్తోంది? నువ్వు కూడా జగద్గురువే, నువ్వు కూడా ఆత్మవే. వినబుద్ధి కావటంలే అది.
ఇంచేత నేను ఆత్మనే అవుతా ఆత్మలాగా ప్రవర్తించాలిగా. ప్రవర్తించడానికి ధైర్యం చాలటంలే, అది పిరికితనం. కార్పణ్యము అంటే పిరికితనం. పిరికితనం ఏంటి? మనం ఆత్మ వలె ప్రవర్తించలేకపోతున్నాం. ఆత్మ వలె ప్రవర్తించాలి అంటే అర్థం ఏంటి? అసలు నువ్వు దేనికి బానిస కాకూడదు, వదిలేస్తావు అంతా. వదిలేశాక ఏం జరుగుతుంది ఇంకా తెలియదు ఏం జరుగుతుందో. ధ్రువుడి చరిత్ర, ఒక చిన్న పిల్లవాడు ఆవులను తోలుకునేవాడు, గేదెల్ని తోలుకునేవాడు చూశాడు ముమ్మిడి వరం దగ్గర. చూశాడు, నేను ఎందుకు కూర్చోలేను అనుకున్నాడు, కూర్చొనిపోయాడు. యోగి అయిపోయాడు. మీరు అయిపోవచ్చు అలా కూర్చోగలిగితే. మరి కూర్చోగలగనప్పుడు శ్రవణము లేదు, ఇంకా వింటమే. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా. ఏది ధర్మమో ఏ ధర్మమో చెప్పడం. ఒకళ్ళేమో కుటుంబాన్ని అంతా బాధ్యతగా చూసుకోమని చెప్తాడు, ఇంకొకరు ఇదంతా అక్కర్లేదు, నువ్వు మంత్రాలు జపాలు యజ్ఞాలు చేసుకుంటూ కూర్చో. ఏం చేయమంటారు? ఇంతకీ తెలియదు ఏం చేయమంటారు. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం. ఆ మౌనం ఉందే, కళ్ళు మూసుకోండి, అడగండి దాన్ని. నేను నీ శిష్యుణ్ణి, నీకు నేను శరణాగతి చెందాను, నన్ను ఏం చేయమంటావు అని అడగండి. ఖచ్చితంగా జవాబు చెప్తుంది. మామూలు వ్యక్తి దారి అడిగితే దారి చూపిస్తాడు. మీరెవరో తెలియకపోయినా, ఒక కొత్త ఊరికి వెళ్ళారు మీరు, వాడెవడో తెలీదు, మీరు దారి అడిగితే దారి చెప్తాడా చెప్పడా? అలాంటప్పుడు సర్వాంతర్యామి అయినటువంటి, మీ అంతర్యామి అయినటువంటి, సర్వసమర్థుడైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి ఆ గురువు ఎందుకు దారి చూపించడు? నువ్వు వినవు వాడు చెప్పింది, వచ్చిన గొడవది. నేను వింటాను, నాకు కాదు నమ్మకం కలగటం, మీకు కాదు నమ్మకం కలగటం, వాడికి నమ్మకం కలగాలి వీడు వింటాడు అని. అంచేత అడుగుతూ ఉండటమే. జవాబు చెప్పాడు అంటే వాడికి నమ్మకం వచ్చిందనమాట. జవాబు చెప్పలేదు అంటే ఈ ఘటన ఇంకా లొంగదు అని వాడికి తెలుసు. ఉత్తినే మీరు అంటున్నారు, మీరు లొంగరు అని వాడికి అర్థమైపోయింది. అంచేత మీరు బాధపడక్కర్లే. అడుగుతూ ఉంటే ఎంత వాడైనా లొంగుతాడు. ఎలా అడగాలి? అది ధ్యానం చేస్తున్నప్పుడు అడగండి. ఖాళీగా కూర్చోవద్దు అక్కడ. అది నాటుకోవటం అంటే. అడగండి. దారి తెలియటం లేదు, నాకు తెలీదు, అది చెప్పేంత వరకు మీకు తెలీదు. తెలిసాక అన్నీ తెలుస్తాయి. అక్కడ తమాషాది. ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే, ఏమీ చదవని వాళ్ళు కూడా రోగాలు నయం చేసేస్తారు, మీ బిజినెస్ చక్కబెట్టేస్తారు. అందుకేగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. మరి వాళ్ళు ఏం చదువుకున్నారు? ఏముంది వాళ్ళ దగ్గర? ఏమీ లేదు. ఇది ఉంది. శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం, శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం అని కంటిన్యూస్ గా అడగండి. ఆ 20 నిమిషాలు అడిగిన తర్వాత బయటకు వస్తాం. దాని తర్వాత ఇంక అడగండి. మంత్రజపాలు అవి ఏమీ చెయ్యొద్దు. స్మరణ ఉంచుకోండి అంతే. ఎలా స్మరణ ఉంచుకుంటాం? పరీక్షకి వెళ్తున్నటువంటి కుర్రాడికి రేపు పరీక్ష ఉంటే అన్ని పనులు చేస్తూ ఉంటాడు వాడు. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగళే స్వాద. అలా ఉండాలి నిత్య జీవితంలో. నువ్వు ఏదైనా చేసుకో, నీ పరిస్థితి బట్టి, నీ వీలును బట్టి, నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావు అలాగే ఉండు. ఇది మరవకు, ఈ స్మరణ మరవకు. మళ్ళీ సాయంత్రం ధ్యానం. మళ్ళీ ధ్యానంలో ఏం చేస్తాం? నువ్వు నాకేమీ చెప్పలేదు రోజంతాను, వాడికి చెప్పావు, వీడికి చెప్పావు, వాడికి చెప్పావు, ఈ మాట అంటారు మీరు. అక్కడ నిజంగా అనండి.
ఇదేంటి, ఏ భక్తి ఇది? కీర్తన భక్తి. ఇంతమందికి నువ్వు సహాయం చేపట్టావు కదా. మానవ జాతి ఇతరులకు కూడా సహాయపడ్డాడు. ఏనుగుకి సహాయపడ్డాడు, సాలిడికి సహాయపడ్డాడు, పావుకి సహాయపడ్డాడు, శ్రీకాళహస్తి. మరి మాకెందుకు సహాయపడటం లేదు? ఒకటే గుర్తుంచుకో, ఎందుకు వాడు సహాయపడటం లేదు అంటే వాడికి తెలుసు ఆయన చెప్పింది మీరు చెయ్యరు, అందువల్ల మాట్లాడటం లేదు తప్ప. దయాసాగరుడు, ప్రేమసాగరుడు, కరుణాసాగరుడు, రకరకాల సాగరాలు ఉన్నటువంటి ఈ వ్యక్తి అడగ్గానే దారి చెప్పడా? మీకు చెప్పటం లేదు అంటే తప్పు మనలో ఉంది. ఏంటి తప్పు మనలో ఉంది? శ్రవణం భక్తి లేదు. వినము. వినము అన్నదానికి ఉదాహరణ మనకి చాలా లైఫ్ లో ఉన్నాయి కదా. 20 సంవత్సరాలు బట్టి మనం రకరకాలైనటువంటి ప్రణాళికలు వేసుకుంటున్నా ఏ ప్రణాళిక చేయలేకపోతున్నాం. అంటే ఏంటి? శ్రవణము లేదు. పర్వాలేదు, వరి కాకండి శ్రవణం లేదని. మరణం ఉంచుకోండి. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగళే చింతా రసాస్వాద సంధానుడై మరిచిన్సురారిసుతుడు ఏ తద్విశ్వము. ఈ టెక్నిక్ భాగవతంలో మనం నేర్చుకోబోతున్నాం. ఇది బేసిస్ గుర్తుంచుకోండి. ఇది ఎలా చేయాలి అన్నది నేర్చుకోవటానికే భాగవతం చదువుతున్నాం తప్ప ఇంకా దేనికి చదవటం లేదు. కానీ భాగవతం ఎందుకు చదువుతున్నాం? కీర్తన భక్తి ఉంది అక్కడ. వాడికి ఇలా జరిగింది, వీళ్ళు ఇలా నేర్చుకున్నారు. వాడు కంప్యూటర్ నేర్చుకుని అమెరికాకి వెళ్ళిపోయాడు కనుక మా పిల్లవాడు కంప్యూటర్ నేర్చుకుని అమెరికాకి వెళ్ళిపోవాలి. కీర్తన. వాడికి అలా జరిగింది, వీడికి ఇలా జరిగింది. వీడు జావా నేర్చుకుంటే అమెరికా వెళ్ళిపోయట, వీడు లోటస్ నేర్చుకుంటే అమెరికా వెళ్ళిపోయట. అప్పుడు మనం ఏం చేస్తాం? వింటామంటే విని ఊరుకుందామా? ఏం చేసాం? మన పిల్లవాడికి మరి అది చేయాలి. అర్థమైంది కదా. దాన్ని గుర్తుంచుకుని సమస్త దుఃఖములు పోగొట్టేడి పరమ పురుషుడు శ్రీహరికి నమస్కారము అని పలుకుతూ భాగవతము సమాప్తము చేసెను. ఇచ్చట దుఃఖములను ప్రసాదింపవద్దు అని చెప్పలేదు, దుఃఖములను పోగొట్టమని ప్రార్థించెను. దుఃఖము ప్రారబ్ధాధీనము, దానినెవరూ తప్పించుకొనలేరు. దుఃఖము తెలియని ప్రసాద స్థితి మనస్సును కబ్బినచో దుఃఖము ద్రవీభూతమగును. బుద్ధుడు, శంకరుడు, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి మొదలైన మహాత్ములెవ్వరూ బాధలకు దూరము కాలేదు. కాని వారెవరూ బాధలను అనుభవించలేదు. మీరు శస్త్రచికిత్సను పొందినతో ఆరోగ్యవంతులగుదరని వైద్యులు రామకృష్ణ పరమహంసతో అనిరి. నా మనస్సును జగన్మాత కొసిగినాను. ఆ విషయము నేనెలా ఆలోచింపగలను? దేహము గూర్చి నేనెలా ఆలోచించేది? దేవి కొసగిన చిత్తమును తిరిగి రక్త మాంసయుతముగు దేహమునకు ఎలా సమర్పించేది? నేను ఆనందముగానే ఉన్నాను అని సమాధానం మొసగెను. ఇది ఏ భక్తిని? 9 రకాల భక్తులలో మీకు భావం విన్నారు కదా. రామకృష్ణ పరమహంసని ఏ స్థితిలో ఉన్నాడు? ఇచ్చేశాడు. నేను ఇంకా నా దగ్గర ఏం లేదు. ఎన్నో భక్తిది? లాస్ట్ భక్తి. లాస్ట్ భక్తిలో అన్నీ ఉంటాయి. మీరు అది గుర్తుంచుకోండి. 9వ దాంట్లో కింద 8 ఉంటాయి, 8వ దాంట్లో దాని కింద 7 ఉంటాయి. అంచేత శ్రవణము, అమ్మ ఏం చెప్తే అది చేసేవాడు. దాదా గురుదేవులు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చారు. దాదా గురుదేవులు అంటే ఎవరో తెలుసు కదా, శ్రీనాథ్ సర్వేశ్వరానందజీ రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చారు. అదే గురువు ఆయనకు అన్ని జన్మల్లోనూ, ఒకే గురువు. వచ్చి నేను నీకు అద్వైతం చెప్తాను, నేను పిచ్చివాళ్ళ ఉన్నావు, కాళికాదేవి ఏంటి, ఇదేంటి నువ్వు చెయ్యొద్దు ఇది అన్నాడు. ఎవరిని అడిగాడు? మళ్ళా అమ్మని అడిగాడు. ఈయనేదో చెప్తాట, నేర్చుకునేదా వద్దా అని. ఆయనకి పెద్ద నవ్వు వచ్చి ఉంటుంది సర్వేశ్వరానందజీకి. భలే మూర్ఖుడు దొరికాడు నాకు శిష్యుడు. అసలు అమ్మ లేదంటూ ఉంటే అమ్మని అడుగుతాను అంటే ఈయన వెళ్ళొచ్చి అడిగాడు. అమ్మ నేర్చుకోమంది.
చెప్పు నువ్వేం చెప్తే అని చెప్తానన్నాడు. చాలా జాగ్రత్తగా ఆ సంఘటనను మీరు అర్థం చేసుకుని ఆ మానసిక స్థితి మీకు వస్తే తప్ప లోపల ఉన్నటువంటి అంతర్యామి మీకు పలకడు. కానీ ఒకసారి పలికాడో మీరు మారిపోతారు, ఇంకా మీరుండరు. అద్భుతమైనటువంటి జీవిత విధానం వచ్చేస్తుంది. రైట్. అమ్మ చెప్పింది నీ దగ్గర దీక్ష తీసుకోమని అంటే దీక్ష తీసేసుకున్నాడు, కూర్చున్నాడు. ఆజ్ఞాచక్రం దగ్గర చూడన్నాడు, చూస్తున్నాడు. అమ్మడ్డు వస్తుంది. అలవాటు పడిపోయిన ప్రాణమే. ఇదే భక్తి. కళ్ళు మూసుకున్నాడు, అమ్మ వచ్చేస్తుంది. మరణ భక్తి, మరణ భక్తి. అది అలవాటు పడిపోయాడు ఆ స్మరణకి. అమ్మ వచ్చేస్తోంది, కుదరటం లేదు నాకు, నేను చేయలేకుండా ఉన్నాను అన్నాడు. అమ్మను నువ్వు ఎలా చూస్తున్నావు అన్నాడు. నా కంటి ముందు కనిపిస్తోంది కదా, ఎదురుకుండా ఉంది అన్నాడు. నీ చేతిలో కత్తి ఊహించుకో అన్నాడు. ఊహించేసుకున్నాను అన్నాడు. కత్తి ఉందా అన్నాడు. ఉందన్నాడు. వేశాయి అమ్మని అన్నాడు. వేశాడు. అన్ని జన్మల బట్టి, ఒక జన్మలో వచ్చింది కాదు రామకృష్ణ పరమహంసకి ఆ భక్తి, ఒక జన్మలోది కాదు, అది అర్థం అవుతూనే ఉంది. అన్ని జన్మల బట్టి వచ్చినటువంటి ఆ స్మరణ భక్తిని ఒక్క వేటితో ఎత్తేయగలిగాడు. ఎవరి మాట విని? అమ్మ మాట విని, తర్వాత గురువు మాట. అమ్మ గురువు మాట వినమంది కనుక విన్నాడు. మీరు ఆ లింక్ అర్థం అవ్వాలి, ఆ భక్తి యొక్క లింక్. అంచేత బయట గురువు ఏం చెప్పాడు ఇంపార్టెంట్ కాదు, అమ్మ ఏం చెప్పిందో ఇంపార్టెంట్. వేసే అన్నాడు, వేసాడు. వేసేసాక ఇంకీయన కదలడుగా, వెళ్ళిపోయాడు నిర్వికల్ప స్థితికి. ఇంకా దిగడు, ఇంకీయన గందరగోళం పడిపోయాడు. సరేశ్వరాన్ని ఎలా దింపాలి వీడిని? దింపాడేదో వాళ్ళ అవస్థలు వాళ్ళు పడ్డారు, అది మనకు అనవసరం. ఆ స్థితి కావాలి, అది గుర్తుంచుకోండి. రామకృష్ణ పరమహంసది అందుకు చాలు అదేంటే. అంచేత అక్కడ శ్రీరామకృష్ణ పరమహంస సాధన అన్నా, జగద్గురు నవరాత్రి సాధన అన్నా రావాలి మనకి. అంతవరకు కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్థేహం షాదిమాన్ త్వాం ప్రపన్నం. నువ్వు చెప్పు, మార్గం చెప్తుంది, గ్యారంటీగా చెప్తుంది. చెప్పకపోవటానికి కారణం నువ్వే. నువ్వు వినవు, అది తెలుసు వాడికి. కాదు మాస్టరు నేను వింటాను, నాకు కాదు చెప్పాల్సిందని మీరు ఆయనకి చెప్పండి. వచ్చిన గొడవ ఏంటంటే ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలుసు. నీకు కూడా తెలియకపోవచ్చు నువ్వు వినవని. అది అసలు గొడవ. ఇతరులు మన మాట వింటలేదు అని మనం అనుకుంటామే తప్ప అసలు మనం లోపల ఉన్నటువంటి ఆ అంతర్యామి మాట వినటానికి రెడీగా ఉన్నామా? భాగవతం అందుకు ఎవరికి వాళ్ళు సాధన చేసుకోవాల్సింది. అందరూ కలిసి చేయగలిగేది కాదు ఇది. వ్యక్తిగతంగా ఎవరికి వారు చేసుకోవలసింది. కానీ రేపు మార్గశిర మాసంలో వచ్చేటటువంటి భాగవత శ్రవణము ఈ హర్డల్ని కూడా దాటుతుంది. సామూహికంగా భాగవతం ఎలా వినవచ్చో వింటే చెప్పబడుతుంది. కండిషన్ అది. మీకు ఈ లోపల ఈ శ్రవణము నేర్చుకోండి. ఏ శ్రవణము? లోపల ఉన్నటువంటి జగద్గురువు మీతో మాట్లాడేటటువంటి స్థితి మీకు రావాలి. ఎంతసేపట్లో వస్తుంది? దాన్ని నువ్వేం చేయక్కర్లే, నువ్వు వింటే చాలు. దాన్ని నువ్వు సాధనలేం చేయక్కర్లే. ఎందుకు సాధన చేయటం? నువ్వు చెప్పు, నేను చేస్తాను. చెప్తే కదా. చెప్పలేదు, చేయను. మరేం చేస్తావు నువ్వు? రోజు ఎలా జీవిస్తున్నావు అలాగే జీవిస్తావు. ఏమీ మార్పు రాదు జీవితంలో. కానీ స్మరణ మారిపోయింది. ఎప్పుడు ఏ క్షణంలో అయినా ఆయన చెప్తే వినటానికి నువ్వు రెడీగా ఉంటే చాలా తమాషాగా టెస్ట్ చేస్తాడు. వివేకానందని రామకృష్ణ పరమహంస టెస్ట్ చేశాడు. తిండి లేదు, అప్పుల పాలై ఉంది కుటుంబం. ఎలాంటి స్థితిలో ఉందంటే ఆ కుటుంబము ఒకళ్ళకొకళ్ళు అబద్ధాలు తెప్పుకునేవారు. ఇంచేత ఉన్నది ఇంత బియ్యం ఇంట్లో, పెద్ద కుటుంబం. అమ్మేదో అన్నం వండిసేది. ఎంత వండుతుంది? ఇంత.
వివేకానందకి ఏం అబద్ధం చెప్పాడు, ఫలానా మా స్నేహితుడి ఇంట్లో ఏదో పండుగ జరిగింది, అక్కడ తినేశాను, వాళ్ళ అక్క ఇంకోళ్ళ ఇంట్లో మేము తిన్నాను, ఇందుకు అమ్మ తింటుంది కదా అని. అంత దయనీయమైనటువంటి బతుకుతో ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళాడు. ఎవరు చెప్పారు ఆయన దగ్గరికి వెళ్తా నీ కష్టాలు పోతాయని? సరే వెళ్ళాడు. నా దగ్గర ఏం లేదు, నేనేం చేస్తాను, నేనేం చేయలేను అన్నాడు. కాదండి వాళ్ళు చెప్పారు, మీరు అమ్మతో ఏదో చెప్తారట. అప్పటికి ఇంకా ఏం తెలీదు వివేకానందకి ఇదంతా. అమ్మతో ఏదో చెప్తానా, అలా అన్నారా, సరే వెళ్ళిపోయి అమ్మని అడుగు అన్నాడు. వెళ్ళాడు అమ్మ దగ్గరికి. ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. ఎందుకు అడిగాడు జ్ఞానం? మీకు అది అర్థమవుతే వింటే అంటే ఏంటో తెలుస్తుంది. ఎందుకు అడిగాడు జ్ఞానం? వెళ్ళింది జ్ఞానం కోసం కాదుగా, ఖచ్చితంగా జ్ఞానం కోసం అడలేదు అతను, ఏమీ డౌట్ లేదు కదా. కష్టాల నివారణకే వెళ్ళాడు, ఏమీ డౌట్ లేదు అందులో. బాధ నివారణ కొరకే వెళ్ళాడు, ఆకలితోనే వెళ్ళాడు. తిండి లేదు, తనకే కాదు తన కుటుంబానికే తిండి లేదు. ఆ సమస్యకి ఏదైనా పరిష్కారము దొరుకుతుందేమోనని వెళ్ళాడు తప్ప కాళికామాత దగ్గర కూడా ఎందుకు వెళ్ళాడు? ఈ సమస్య పరిష్కారానికే. మరి జ్ఞానం ఎందుకు అడిగాడు? ఎలా అనిపించిందని అతనికి వింటే. వివేకానంద రామకృష్ణ పరమహంస యొక్క అమ్మకి స్పందించగలిగాడు, మిగతా వాళ్ళందరూ కోరుకున్నారు. గుర్తించాడు, దాన్ని బట్టి గుర్తించాడు. రైట్, వచ్చాడు మనిషి అని. రెండోసారి పంపించాడు మళ్ళా, యాక్సిడెంట్ ఏమో అని. కన్ఫర్మేటరీ టెస్ట్ చేస్తాం సైన్స్ లో, ఏమో యాక్సిడెంటల్ గా వచ్చిందేమో. రెండోసారి పంపించాడు, మళ్ళా రెండోసారి అదే. బయటకు వచ్చాక మళ్ళా ఆశ్చర్యపోయాడు వివేకానంద. ఏంటి పిచ్చిగా అడిగాను నేను, వచ్చింది దేనికి? వింటే అంటే అది అర్థం. అది కనుక మీరు కనుక చేయగలిగితే, ఒక్క సెకండ్ పాటైనా మీ కోరికలను అలా పక్కన పెట్టేయగలిగితే పలికేస్తాడు. ఒక్క సెకండ్ పక్కన పెట్టలేకపోతున్నాం, అది తమాషాది. లేదు మాస్టారు మేము పెట్టగలుగుతున్నాం, పెట్టగలిగితే అసలు నా మాట వినరు మీరు, వాడి మాట వింటారు. ఇంకా నా మాట వినాల్సినటువంటి అవసరమే లేదు మీకు. దానిని అభ్యాసం చేసుకోండి. అంచేత ఈ దుఃఖాలు మీకు అందుకు హెల్ప్ చేస్తాయి. సుఖంగా ఉన్నవాడు ఎలాగో అడగడు. సుఖంగా ఉన్నవాడు అసలు వాడికి అడగాల్సిన అవసరం ఏముంది, సుఖంగానే ఉన్నాడుగా. దుఃఖంగా ఉన్నవాడే అడగటానికి వస్తాడు. కానీ ఈ ఫకీర్ని, ఈ అడుక్కు తినే వాళ్ళని అడుగుతున్నాము అనేటటువంటి జ్ఞానం కూడా రాదు వాళ్ళకి. సాయిని కదా అడిగేవాళ్ళు, ఏముంది సాయి దగ్గర. మరి గొప్ప గొప్ప వాళ్ళు కూడా, తిలక్ కూడా వెళ్ళి అడిగాడు భారతదేశానికి స్వాతంత్రం కావాలని. సాయి చరిత్ర చాలా చాలా ముఖ్య ఘట్టం అసలు. భారతీయ ఆధ్యాత్మిక వికాసంలో రామకృష్ణ పరమహంస ఒకడు, షిర్డీ సాయి ఒకడు, వీళ్ళిద్దరూ కూడా బొమ్మ బొరుసులాగే. అది మీరు అర్థం చేసుకోండి అక్కడ. అంచేత ఆ దుఃఖాల గురించి చెప్తున్నాడు. మీరు దుఃఖము మనిషిని బాధించదు, దుఃఖమునకు సంబంధించిన భావనయే బ్రతుకుని శోకమయం చేస్తుంది. దుఃఖమనున్నది జీవితంలో లభించే మహదవకాశము. అగ్ని ఇనుమును మెత్తపరుచున్నట్లు దుఃఖము జీవిని నిర్మూలన చేయును. దుఃఖమే లేకపోతే అసలు భగవంతుడు గుర్తురాడు. అంచేత దుఃఖం వచ్చింది అంటే అర్థం ఏంటనమాట, పిలుపు వచ్చింది, పిలిచాడనమాట భగవంతుడు. కానీ దుఃఖం వెళ్ళిపోగానే ఏం చేస్తాం, మళ్ళా పిలుపును మర్చిపోతాం. దుఃఖము భగవంతుణ్ణి జ్ఞాపకము చేయును, సుఖము పరమాత్మను మరిపించును. భగవంతుని స్మరణకు తెచ్చు దుఃఖమే మంగళప్రదము.
దుఃఖితులకు వారు సదా పరమాత్మనే స్మరించుదురుగాన దీన దయాళుడగు భగవానుడు వారి వద్దనే ఉండును. కృష్ణగత చిత్తులైన పాండవులు దిక్ఖితులై ఉన్నప్పుడు, బాధలు అనుభవించినప్పుడు శ్రీకృష్ణుడు వారితో కలిసియే ఉండెను. పాండవులకు రాజ్యము లభింపగానే శ్రీకృష్ణుడు దూరమయ్యను. తనకు ప్రేమపాత్రులైన గోపికలను తరింపజేసేందుకే శ్రీకృష్ణుడు వ్రజపురమును విడిచి వెళ్ళెను. శ్రీకృష్ణుని విరహములో వినష్ట చిత్తులైన గోపికలు విశిష్టమైన మోక్షమును పొందిరి. అందుచేత భక్తులు దుఃఖమును ఆహ్వానింతురే కాని దుఃఖమునకు భయపడరు. ఒకనాడు కుంతీదేవి తీవ్రముగా వ్యధ చెందెను. పరమ పవిత్రులు ధర్మాత్ములు నగు తన బిడ్డలు అరణ్యముల పాల్గొటయు, దురాత్మలకు దుర్యోధనాదులు రాజ్యమును పాలించుటయు కాంచి తీవ్రముగా కలత చెందెను. భగవానుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించెను. కన్నీటితో స్వామిని తదేకముగా చింతించెను. కుంతీ ప్రార్థనను ఆలకించి స్పందించిన శ్రీకృష్ణుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యను, అనుగ్రహించెను. అత్తమ్మ, నేను నీ ప్రార్థన ఆలకించి నీ వద్దకు వచ్చి తిని ఏమి వరము కావాలో కోరుకొనుము అని చెప్పాను. కృష్ణ, నీ అనుగ్రహముచే నా జన్మ ధన్యమైనది. సదా నన్ను బాధలు ఆవరించి ఉండునట్లు అనుగ్రహింపము అని ప్రార్థించాను. ఒక పక్క మా పిల్లలు కష్టపడుతున్నారు అని ప్రార్థించింది. ఈ బిగ్ బాస్ రాగానే ఏం చేసింది? వదిలే, నాకు కష్టాలే అయ్యింది. అమ్మా, నీ ప్రార్థన వింతగా ఉన్నది. అందరూ సుఖాభిలాషులై నన్ను ప్రార్థింతురు, కాని నీవు దుఃఖమును ప్రసాదింపుమని నన్ను అర్థించుతున్నావు. విచిత్రమైన నీ విన్నపము నాకు అవగతమవుటలేదు అనెను. యదుభూషణ, చిత్స్వరూపుడమైన నీకు అర్థము కాని విషయం ఏముండును? తండ్రి, హస్తినాపురములో హంసతూలికా తల్పముపై శయనించినప్పుడు నీవు జ్ఞాపకము రాకుంటివి. భోగముల మధ్య నిన్ను స్మరించే భాగ్యమునకు నా మనస్సు నోచుకోలేదు. ఈనాడు భాగ్యహీననైనందుకు నిన్ను స్మరించే భాగ్యమునకు నోచుకున్నాను. నిన్ను మరిపించే సంపదల కన్నా నిన్ను స్మృతికి తెచ్చే బాధలే శ్రేయస్కరములని నా అభిప్రాయము కనుక బాధలనే నాకు అనుగ్రహింపము. బాధలు నా చిత్తమునకు ప్రసన్నత కల్పించినవి అనెను. కనుకనే మహాత్ములందరూ బాధలను బోధలుగా స్వీకరించారు. దివ్యారంభము. పరమ పవిత్రమైన నైమిషారణ్యమున శ్రీహరిని బొందుటకై సహస్ర వర్ష పరిమితమగు సత్రయాగము చేయుటకు శౌనకాది మహర్షులు ఉపవిష్టులైయుండరి. 2000 శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత అనేక మంది మహాత్ములు నిర్ణయించుకున్నటువంటి 5000 సంవత్సరాల సత్రయాగము పరిపూర్ణత చెందుతోంది కార్తీక మాస పౌర్ణమికి. ఇప్పుడు ఇవాళే, ఇవాళ అక్కడ పరిసమాప్తి అవుతోంది. శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత అది పరిసమాప్తి అయిపోగానే మరి పూర్ణాహుతి అవుతుందిగా. ఋషులు మహాత్ములు వీళ్ళందరూ చేసేటటువంటి దాని పూర్ణాహుతి ఎలా ఉంటుంది? తక్షణమే ఫలితాలు వస్తాయి, ఎప్పుడో కాదు. అంచేత దాన్ని మీరు చాలా జాగ్రత్తగా మనసులో ఉంచుకోండి. కానీ ఆ పూర్ణాహుతి ఫలితాలు ఎవరికి ఉంటాయి? ఆ మానసిక స్థితిలో ఉన్న వాళ్ళకి ఉంటాయి, అందరికీ రావుగా. వర్షం కురిస్తే విత్తనాలు నాటి ఉన్నటువంటి భూమికి లాభం. విత్తనాలు నాటి ఉండకపోతే నెక్స్ట్ రైనే. అప్పుడు దేనికి ఉపయోగపడుతుందంటే దున్నటానికి ఉపయోగపడుతుంది, కాస్త మెత్తబడి. దానికి మనం అప్పుడే బీజాలు వేసుకుంటున్నాం చాలా సంవత్సరాలు బట్టి. అంచేత ఈనాటి రాత్రి పూర్ణాహుతి ఇప్పుడే, ఇక్కడే, ఎప్పుడో కాదు. ఆ మానసిక స్థితిని మీరు గుర్తుంచుకోండి కళ్ళు మూసుకుని. ఆ జగద్గురువు నాకు ఇందుకు పలకడు, శిష్యస్థేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం. నువ్వు ఏమి చెప్తే అది చేస్తాను. నా సంపూర్ణ మనస్సును, నా సంపూర్ణ శక్తిని, నా సమస్త ఇంద్రియాలను నీకు సమర్పిస్తున్నాను. నీ సంపద వాడికి అక్కర్లేదు, నువ్వేం చేస్తావు? వాడికి సంపద నువ్వేంటి ఇచ్చేది? నీ ఇంద్రియాలు ఈ వాడికి. ఎందుకంటే అవి వింటలే, నీ సంపద వాడికి ఎందుకు?
కావలసినంత సంపద ఉంది, వాడినేగా అడుక్కు తెచ్చుకున్న సంపద ఇది. చేత మీ సంపద కాదు అడిగేది, మీ ఇంద్రియాలు. నేను నా ఇంద్రియాలను నీకు సమర్పిస్తున్నాను, జ్ఞానేంద్రియాలు సమర్పిస్తున్నాను, కర్మేంద్రియాలు సమర్పిస్తున్నాను. కరిష్యే వచనం తవ, నువ్వు ఏమి చెప్తే అది చేస్తాను. శ్రవణ భక్తి, భక్తి యొక్క మొదటి మెట్టుకి మనం రెడీ అవుతున్నాం. అలా ఉంచుకోండి ఆ మానసిక స్థితిని. నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆ ఇంద్రియాలని దేన్ని కూడా దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళనివ్వను. నువ్వు పని చెప్పాక, కానీ నాకు తెలియాలి నువ్వు చెప్పావని. నేను ఊహించుకున్న పని నేను ఒప్పుకోను. స్పష్టంగా నాకు తెలియాలి ఇది జగద్గురువు యొక్క ఆజ్ఞ అని. లేకపోతే నా ఇంద్రియాలు నన్ను మోసం చేస్తాయి. గురుదేవుల జీవితము దీనికి పెద్ద ఉదాహరణ. ఆయన గురువు వచ్చి ఆయనకి చెప్పిన ఆయన నమ్మలే. ఇది భూతమేమో, దయ్యమేమో, మాయేమో. అదే గబుక్కు నమ్మకండి, ఏదే వచ్చినా. మీకు స్పష్టంగా తెలియాలి ఇది ఆ జగద్గురువు యొక్క ఆజ్ఞ అని. అప్పుడు వరకు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాం, ఇదేనా నువ్వు చెప్పింది, ఇదేనా నువ్వు చెప్పింది. ఆ మానసిక స్థితిని గనక ఈ రోజు మీరు నాటుకుంటే ఈ రోజు నుంచి ఇంకో 5000 సంవత్సరాల వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. నేను అదృష్టం పూర్ణాహుతి టైంకి ఇక్కడ ఉన్నాం, కానీ అది కంటిన్యూ అవుతుంది చాలాసార్లు. 5000 సంవత్సరాల వరకు కొనసాగుతుంది ఇది. అంచేత మీరు అందరికీ చెప్పవచ్చు జగద్గురువు యొక్క అవతరణ. ఆ సత్రయాగం యొక్క పూర్ణాహుతి ఫలితము అది మీ మానసాలలో దిగాలి, మూర్తీభవించాలి మీలో. హాయిగా అడగండి. ఇలా కళ్ళు మూసుకునే ఉండండి. పరమ పవిత్రమైన నైమిషారణ్యమున కళ్ళు మూసుకునే వినండి. పరమ పవిత్రమైన నైమిషారణ్యమున శ్రీహరిని పొందుటకై సహస్ర వర్ష పరిమితముకు సత్రయాగము చేయుటకు శౌనకాది మహర్షులు ఉపవిష్టులై ఉండేరి. అస్సలు కళ్ళు తెరవకండి ఇంకా మళ్ళా నేను చెప్పేంత వరకు. అతడికి వ్యాస భగవానుని శిష్యుడు పరమ భాగవతోత్తముడుగు సూత మహర్షి అరుదించెను. అది ప్రాతకాల సంధ్యా సమయము. ప్రత్యక్ష నారాయణుడుగు ప్రభాకరుడు ప్రవేశించుటకు సిద్ధపడుచున్నాడు. ఆయన రాకను ముందుగా తెలుపుతూ మలయ మారుతము వీచుచున్నది. చల్లటి వాతావరణములో గళము విప్పి కోయిలలు మెల్లగా కూయిచున్నవి. పరిసర ప్రాంతముల నుండి దివ్యమైన సుమ పరిమళములు వెదజల్లబడుచున్నది. మధుర సుమములలోని మకరంద మాధుర్యమును ఆస్వాదించి పరవశించిన భృంగ కన్యకులు శృంగారముగా నర్తించుచు మంజుల గానము లొనరించుచున్నవి. మయూరములు మైమరిచి నృత్యము చేయుచున్నవి. ఆ సీన్ ఊహించుకోండి స్పష్టంగా. పవిత్రమైన ఆ ఉషోదయమున శౌనకాది మహర్షులు నిత్య నైమిత్తిక హోమాదులను ఆచరించి సుఖాసీనుడయ్యున్న సూత మహర్షిని చేరి నమస్కరించి ఇట్లనిది: మహాత్మా, పురాణేతిహాసములను ధర్మశాస్త్రములను గురువుకడ నీవు చక్కగా అభ్యసించితివి. ఆ గ్రంథరాజములను గూర్చి ప్రబోధించుచుందువు. వేద వ్యాసాది మునులు దర్శించిన అమోఘమైన విషయములను నీవు దర్శించితివి, అనగా వాటిని మాకు బోధించండి. అధికారియగు శిష్యునికి గురువుల వద్ద అభ్యసించిన విషయములే బుద్ధిలో స్థిరముగా నిలుచును. గురువు అనుగ్రహమునకు నోచుకోని వారులు ఎన్ని గ్రంథములను అభ్యసించును జ్ఞానమును పొందలేరు. సూత మహర్షి గురువులను సేవించి తత్వమును గ్రహించెను. అంతేకాదు దానిని గూర్చి ఉపన్యసించుచుండెను. తాను తరించటమే గాక ఇతరులను కూడా తరింపజేయువారు పుణ్యాత్ములు. వారే ధర్మాత్ములు, మహాత్ములు, పాపరహితులు.
వారి బోధనలు నాలకించువారు కూడా పాపరహితులే అగుదురు. శౌనకాది మునులు సూతుని అనఘా అని పిలిచిరి. అనఘుడు అనగా పాపరహితుడు అని భావము. పాపము పోగొట్టుకొనినవాడు గురువు, పాపమును పోగొట్టుకొనుటకు యత్నించిన వాడు శిష్యుడు. పాప వినిర్ముక్తుడైనందున గురువు పాపాచరణము చేయుడు. శిష్యుడు పాప ప్రక్షాళనము కొరకు యత్నించుచున్నవాడై ఉన్నందున పాపమును చూచి భయపడును. పాపి భగవంతునకు దూరుడగును. పాపము చేయువాడు నిర్మల బుద్ధిని కలిగి ఉండలేడు. పాపి తన మనస్సును గాంచి తానే దుఃఖితుడగుచుందును. భగవంతును చేరవలెననడి ప్రయత్నమును సాగించని వాడే నిజమైన పాపియగును. చీకటిలో వస్తువులు గోచరింపని విధముగా పాపి మనస్సులో పరమాత్మ గోచరింపడు. భగవత్కథా శ్రవణము, భగవంతుని యందు ఆసక్తిని వృద్ధి చెయ్యాలి. కొందరు ఉపన్యాసములను శ్రద్ధతో ఆలకించుచుందురు, కానీ ప్రవర్తనము నందు మార్పనొందు లేక యుందురు. వారి దురవస్థకు కారణము వారిలోని పాపమే. సూర్యుని సన్నిధిలో అంధకారము అదృశ్యమగులాగున పరమ పవిత్రులకు గురు శిష్యులుండు చోట పాపములు నిలవనేరవు. పాపరహితుడైనందున గురువు పాపమునకు దూరుడు. పాపమును చూచి భయపడుచున్నందున శిష్యుడు పాపాచరణము నెరగడు. కనుక వీరిరువురూ వసించు స్థలము పాపరహితమై పుణ్యప్రదమై ఉండును. కనుకనే ఆశ్రమ ప్రదేశములను పుణ్యక్షేత్రములుగాను తీర్థరాజ్యములుగాను వర్ణించుచుందురు. కాని కొందరు నేత్రములు ఆశ్రమాలను ఆలయాలను దర్శించేందుకు కూడా నోచుకోవు. డబ్బుంటే సినిమా చూడగలరు, కాని పుణ్యముంటేనే ఆశ్రమాలను ఆలయాలను దర్శించగలరు. అల్పాయుష్కులతో అల్ప బుద్ధులతో అధములతో కలియుగము నిండి ఉన్నది. ఇట్టి వారిని తరింపుజేయు బోధ తక్షణ కర్తవ్యమై ఉన్నది. అట్టి దానిని బోధింపుమని శౌనకుడు సూతుని అర్థించుచున్నాడు. అలసులు మందబుద్ధి బలు అల్పతరాయువు లుగ్ర రోగ సంకలితులు మందభాగ్యులు సుకర్ములెవ్వియు చేయ జాలరీ కలియుగమందు మానవులు కావున నెయ్యది సర్వ సౌఖ్యమై ఎలవడు నేమిటంబుడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ ప్రపంచమున పొందేందుకు ఎన్నో ఉన్నవి, అవి ఇవి అననేలా పరమాత్మ కూడా లభించును. కళ్ళు మూసుకునే ఉండండి. ఆ మానసిక స్థితిలో శరణాగత స్థితిలో ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. భావం ఉంది కదా, శరణాగతి. శరణం మమ అంటూ మెకానికల్ గా మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతే లాభం లేదు. ఆ సత్రయాగము యొక్క పూర్ణాహుతి, ఇవాళ మీరు చేసినటువంటి సత్కర్మల యొక్క పూర్ణాహుతిగా నీవు నాకు చెప్పుము. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్థేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం.
ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమలనయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమలనయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమలనయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమలనయన దత్తాత్రేయాయ శరణం మమ. ద్రాం అంతరిక్షములో నాటుకొనుట ఆధ్యాత్మికత అని చెప్పుకున్నాం. అందరూ సుఖంగా ఉండాలి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలి, పిల్లలున్న వాళ్ళకి మనవలు కలగాలి. వీళ్ళందరూ కూడా సుఖముగా శాంతముగా రోగరహితమైనటువంటి 100 సంవత్సరముల జీవితము జీవించాలి. రాజ్యములో ఏ విధమైనటువంటి చీకు చింత ఉండకూడదు. రాజులు ధర్మపాలన చేయాలి. సకాలములో వర్షము కురవాలి. పృథ్వీ సస్యశ్యామలం అవ్వాలి. నాటుకొండిని ఏది నాటితే అదే కోసుకుంటారు. ఇది నాటితే అలాంటి స్వర్గతుల్యమైనటువంటి పృథ్వీలో జీవించటం మీకు లభిస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.